హ్మ్. సో, ఒక ఫేమ్ వచ్చేసిన తర్వాత అయితే మనీ కోసం చేస్తారు. లేదు అనుకుంటే క్యారెక్టర్స్ పడాలి. ఇంకా ఎక్కువ ఫేమ్ రావాలని చేస్తారు. ఇప్పుడు 'గెటప్ సీను' ఏ ఇదిలో ఉన్నాడు? అటు ఫేమ్ కోసమా? ఇటు డబ్బుల కోసమా? నాకు అంటే 1 డే, 2 డేస్ చేస్తున్నావు అంటే డబ్బుల కోసమే. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్. 1-2 డేట్లు చేస్తానంటే డబ్బులు లేక కాదు. అలా అంటే నేను జబర్దస్త్ అన్నీ చేసుకోవాలి కదా డబ్బు అయితే. నీకు అంత ఎందుకు వదులుకున్నాను అక్కడ నేను టీవీ టోటల్గా నేను వదిలేసుకున్నా. దానికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా బ్రో సినిమాల్లో. ఎక్కడ సినిమాల్లోనా అలానే కాదు. నేను అంటే కంఫర్ట్ లెవెల్స్ లెవెల్స్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాయి సినిమాలో. రెండు దగ్గర సేమ్. అక్కడ మీరు స్క్రిప్ట్ రాసుకోవాలి, గెటప్ వేసుకోవాలి, అది మన ఇష్టం. ప్రాక్టీస్ అక్కడ మన ఇష్టం. అక్కడ నేనే రైటరు, మేమే ఇది రాంప్రసాద్ మేము రాసుకుంటాం. ఇక్కడికి వచ్చేవరకు డిఫరెంట్ డైరెక్టర్. అంటే సినిమా వేరు, జబర్దస్త్ వేరు, రెండు అసలు కంపేర్ చేయొద్దు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ సరిపోయింది. ఎందుకంటే ఒక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు, ఒక కారు ఉంది, నా ఫ్యామిలీని బాగా చూసుకున్నా, వచ్చిన సినిమాల్లో నుంచి ఎంతగానో డబ్బు, ఓకే హాయ్, చాలా బాగుంది, చాలు. నేను ఇప్పుడు డబ్బుల గురించి ఎక్కువ టెన్షన్ పడితే ప్రొఫెషనల్ వైజ్ నేను ఇది అవ్వాలి, ఏది కాంప్రమైజ్ అయిపోవాలి, ఏది వస్తే అది చేసేయాలి, ఎక్కడ పడితే అది చేసేయాలి. సో అది ఉండకూడదు. అంటే సెలెక్టివ్గా పికీగా వెళ్ళాలంటే ఓకే నాకు ఇది బాగుంది, 1 డే క్యారెక్టర్ బాగుంటుంది, దీనివల్ల నాకు 5 సినిమాలు వస్తాయి అంటే చేసేస్తా. అది చూసుకుంటాను నేను, డబ్బులు కాదు. సో డబ్బులు అయితే ఇంపార్టెంట్ కాదు. డబ్బులు ఇంపార్టెంట్ కాదు. జస్ట్ క్యారెక్టర్స్, సినిమాలు, ఒక ఆర్టిస్ట్గా మంచి నేమ్ వస్తే అంతే. నేను ఆకివీడు పుట్టింది, అక్కడి నుంచి హైదరాబాద్, ఎన్నో కష్టాలు, ఇప్పుడు కొంచెం ఒక సెటిల్డ్ లైఫ్లో కొంచెం సెటిల్డ్ అయినాక చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మీ ఊరు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? మా ఊరు వాళ్ళు రియాక్షన్ ఎప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఊరు అనే కంటే అదొక పెద్ద కుటుంబం అంతే. అది ఆకివీడు అంతా. ఆకివీడు దగ్గర కలింగగూడెం. అది నాకు పెద్ద గూడెం బ్రో. కలింగగూడెం. సో సో బేసికల్గా మా 4 ఫాదర్స్ అందరు ఇక్కడ కాదు, వాళ్ళందరూ వ్యవసాయ కూలీలకి ఇక్కడికి వచ్చారు. మా ఊరంతా అక్కడికి వలస వచ్చిన వాళ్ళే. సో మాది శ్రీకాకుళం దగ్గర నర్సనపేట దగ్గర హరిశ్చంద్రపురం పక్కన ఉన్న దుప్పులపాడు. ఓకే. సో నేను వెళ్ళింది చాలా తక్కువ అక్కడికి. సో బట్ నన్ను పుట్టి పెరిగిందంతా ఇక్కడే, ఆకివీడు కలింగగూడెం. సో ఎప్పుడు వెళ్ళినా సో అందరూ మన అంటే బేసిక్గా ఇక్కడ అంటే సినిమా బాగున్నారా, గెటప్ సినిమా బాగున్నారా, అక్కడికి వెళ్ళగానే ఎవరు పెద్ద అమ్మది బాగున్నా బా అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంతే. కొంచెం బాగా ఇప్పుడు వచ్చి బా అంటారు, ఎలా ఉంటుంది. లేకపోతే ఎవరు కొంచెం ఏజ్ కనిపిస్తే ఏమయ్యా బాగున్నావయ్యా, నా బాగున్నానమ్మా, బాగున్నారా, చాలా బాగుంటుంది. రియాక్షన్ కూడా ఏముంటుంది, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర ముందు పెరిగాం కాబట్టి వాళ్ళకి పెద్ద సీన్ వచ్చాడు ఏముండదు, అన్న బాగున్నావా ఇలా మాట్లాడతారు, మంచిగా ఉంటుంది. సో నాకు చాలా హ్యాపీ. ఊరు వెళ్ళిన ప్రతిసారి నేను అన్నీ మర్చిపోతాను, మొత్తం ఇదంతా జీరో చేసుకుంటా. అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అవి ఇవి షూటింగ్లు అన్నీ హ్యాపీగా వెళ్ళి బ్రహ్మాండంగా ఉంటుంది. అందరం వండుకుంటాం, ఫ్యామిలీ అందరం భలే ఉంటుంది.